ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొద్దిగా వేరే రకంగా ఉంది కదా. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏమైనా డెవలప్ అవుతుంది అంటారా? మరి అవుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి అంత కూడా 1 year అవుతుంది కదా, టైం పడుతుంది ఆల్రెడీ. అవుతుంది. లాస్ట్ టైం చూసుకుంటేనే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది సబితేంద్ర రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అన్నారు. అవును. మరి ఈసారి మనకి అసలు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. మరి ఎలా ఎలా అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు? ఇప్పుడు పెడతా అంటుండే కదా, చూసి మిషన్ ఇంకా ఉన్నాయి కదా, హోమ్ శాఖ లేరు కదా, హోమ్ మినిస్టర్ లేరు కదా, అవన్నీ చేస్తా అంటుండే కదా. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఏముందంటే రాష్ట్రం కంటే ఇప్పుడు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక బాగానే ఉంది. ఆల్రెడీ టైం పడుతుంది, అప్పుడే కాదు కదా అట్లా. అంటే హైడ్రా అనేది కరెక్ట్ అంటారా? కరెక్టే అది. ఎందుకు కరెక్ట్ అంటారు హైడ్రా? అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ భూములు అట్లా కట్ చేసుకుని తప్పు కదా. అంటే ముందు పర్మిషన్ ఇవ్వదు కదా. అది ఏ గవర్నమెంట్ ఇచ్చింది? లాస్ట్ గవర్నమెంట్ మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు కాదు కదా, వీళ్ళు ఏం చేస్తారు? సో ఏ గవర్నమెంట్ అయినా కానీ బఫర్ జోన్ కదా. అవును, కరెక్టే అండి. బొప్పర్ జోన్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇచ్చారు, మేము ఇవ్వలేదు అంటున్నారు. అది కరెక్టే కదా, టీఆర్ఎస్ వాళ్ళే ఇచ్చారు. అది టీఆర్ఎస్ వాళ్ళే ఇచ్చారు. అది టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు విడిపోక ముందు అని అంటున్నారు. లేదు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే అన్ని కబ్జాలు అయినాయి, భూ కబ్జాలు. ఇప్పుడు ఒకటి బయటకు వెళ్తున్నాయి కదా అన్ని భూ కబ్జాలు. థ్యాంక్ యూ.